బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీలు పార్లమెంట్ బిల్ ప్రవేశపెట్టాలి, పెట్టాలి. బీసీ బిల్లు పార్లమెంట్ ప్రవేశపెట్టాలి, ప్రవేశపెట్టాలి. బీసీ బిల్లు పార్లమెంట్ ప్రవేశపెట్టాలి, పెట్టాలి. బీసీల సంఖ్య బీసీ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలి, పార్లమెంట్ లో బీసీ బిల్లు వెంటనే. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. టైగర్ ఆర్ కృష్ణ నాయకత్వం, టైగర్ ఆర్ కృష్ణ నాయకత్వం, టైగర్ ఆర్ కృష్ణ నాయకత్వం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి, బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి. బీసీ బిల్లు మోడీతోనే సాధ్యం, బీసీ బిల్లు మోడీతోనే సాధ్యం, బీసీ బిల్లు మోడీతోనే సాధ్యం, బీసీ బిల్లు మోడీతోనే సాధ్యం, బీసీ బిల్లు మోడీతోనే సాధ్యం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. టైగర్ ఆర్ కృష్ణ నాయకత్వం, టైగర్ ఆర్ కృష్ణ నాయకత్వం, టైగర్ ఆర్ కృష్ణ నాయకత్వం. తెలంగాణ బీసీ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ బీసీ మరి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గవ్వల భరత్ కుమార్, నా పేరు డాక్టర్ ఎన్ మహేష్, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని చెప్పేసి ఈరోజు ఆంధ్రభవన్ వేదికగా అంబేద్కర్ గారి సాక్షిగా ఈరోజు మరి మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఎందుకంటే బీసీలు అనాదిగా ఎదురు చూస్తున్నారు. బీసీలకు రాజ్యాధికారంలో ఓటా కేవలం పార్లమెంట్లో బీసీ బిల్లు ద్వారానే సాధ్యమని చెప్పేసి యావత్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీలందరూ కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే ఇవాళ కేవలం స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి తప్ప మరి పొలిటికల్ రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఇవాళ పార్లమెంటు ఏర్పడే స్వతంత్ర అనంతరం 2500 పైగా ఓబీసీ కులాలుంటే కేవలం పార్లమెంటు గుమ్మం ఇంతవరకు కేవలం 20 కులాలు దక్కాయంటే దీనికి కారణం పార్లమెంట్లో మరి బీసీ బిల్లు సాధించుకోలేకపోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఓబీసీలు మరో వినాలి, పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి. ఎందుకంటే సామాజిక న్యాయం అనేది రాజ్యాధికారంలో సమాన ఓటా ద్వారానే వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మీద ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీలకు అపారమైన నమ్మకం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి మీద ఇవాళ అసంచలమైన విశ్వాసంతో మేమంతా కూడా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ మూడు సార్లుగా దాదాపు 3 దశాబ్దాలుగా ఈ పదవీ కాలంలో పరిణామ క్రమం చూస్తే ఓబీసీలకు ఒకప్పుడు రాజ్యాంగబద్ధ హోదా లేదు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతే ఓబీసీలకు రాజ్యాంగబద్ధ హోదా వచ్చింది. మహిళా బిల్లు కోసం దాదాపు 40 సంవత్సరాలు బట్టి మా నాయకుడు ఆర్ కృష్ణ నాయకత్వంలో కొట్లాడుతున్నాం. కానీ మహిళా బిల్లుకు రిజర్వేషన్ కూడా మోడీ గారి హయాంలోనే వచ్చింది. కులగణనకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే ఆ ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ నరేంద్ర మోడీ గారు 2027లోనే కులగణన చేయబోతున్నామని చెప్పేసి ఓబీసీలకు ఒక శుభవార్త ప్రకటించారు. పార్లమెంటులో బీసీ బిల్లు కూడా ముమ్మాటికి నరేంద్ర మోడీ గారి ద్వారా సాధ్యం అని చెప్పేసి నేను నమ్ముతున్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి గవ్వల భరత్ కుమార్ గారు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి. అది ఇప్పుడు మన ఓబీసీ ఇండియాస్ బిగ్గెస్ట్ ఓబీసీ అయిన మన నరేంద్ర మోడీ గారికి సాధ్యమని చెప్పి మేము ఇక్కడి నుంచి విన్నపించుకొని మేమైనా నమ్మి ఆయన బాటలో దేశంలో ఉన్న ఓబీసీ లీడర్లందరూ కూడా ఆయన బాటలోనే నడవాలని కోరుకుంటున్నాం. ఏదైతే స్వతంత్ర భారతదేశంలో 77 సంవత్సరాల తర్వాత ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తూ వచ్చింది. మొన్న జరిగిన స్థానిక సంస్థల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మభ్యపెట్టింది. మళ్ళీ తర్వాత వాళ్ళు ధర్నాలు చేసినట్టు అంత డ్రామా అంతా క్రియేట్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు ఓన్లీ మోసం చేసింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలను అవమానించింది. ముందు 33% ఉన్న రిజర్వేషన్ని ముందున్న గవర్నమెంట్ కేసీఆర్ గారు దాన్ని 22% చేస్తే ఈయన 42% చేస్తామని చెప్పి నమ్మించి దాన్ని 17% చేసిండు. నెపమేమో బీజేపీ మీద పెడుతున్నారు. కానీ వాళ్ళు చూస్తే వాళ్ళ రాహుల్ గాంధీ దేశం మొత్తంలో తెలంగాణ క్యాస్ట్ సెన్సస్కి ఎగ్జాంపుల్ లాగా అని చెప్పి जातिवादी जनगणन हर स्टेट में करनी है, తెలంగాణ में हो गया, ये तो సక్సెస్ఫుల్ రోల్ మోడల్ అని చెప్పి పొద్దున్న నుంచి రాత్రి వరకు పార్లమెంట్లో కానీ ఎక్కడైనా మైక్ దొరికితే అక్కడ అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఢిల్లీ వేదికగా మన టైగర్ ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో 2-3 రాష్ట్రాల నుంచి జనాలందరూ కదిలి వస్తున్నారు. రేపు పొద్దున పెద్ద ఓబీసీ సెమినార్ మీటింగ్ ఉంది. సో దానికి
మన 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 ఆర్ కృష్ణన్న గారు డిమాండ్ ఏదైతే క్యాస్ట్ సెన్సస్ చేయాలని మొట్టమొదటి డిమాండ్ ఉందో క్యాస్ట్ సెన్సస్ తోటే మనకు న్యాయం చేకూరుతుందని చెప్పి నరేంద్ర మోడీ గారు మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నెపం పెట్టి వీళ్ళు ఏమీ చేయలేరు అని చెప్తున్న తర్వాత కూడా డైరెక్ట్ మొత్తం పాన్ ఇండియా మొత్తంలో క్యాస్ట్ సెన్సస్ చేయాలని చెప్పి దాన్ని ఆయన నిర్ణయించి దీన్ని ముందుకు వదలడం జరిగింది. సో బీజేపీ చేయడం కొంచెం స్లో అవ్వచ్చు కానీ చాలా స్ట్రాటజికల్గా చేస్తుంది, స్టెబిలైజ్గా చేస్తుంది అని చెప్పి మేము బీసీ నాయకులం అందరము నమ్ముతున్నాం. జై బీసీ. స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రధాన పరిషత్ ఒక 1 minute సార్ సార్ మీరు చెప్పండి. ఈరోజు దేశానికి ఓ గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు. దేశంలోని 75 కోట్ల మంది బీసీలు మాకు 76 ఏళ్ళుగా అన్యాయం జరుగుతొస్తుంది, కనీసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనూ మాకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఈరోజు బీసీ సంఘాలు అందరూ కలిసి 76 ఏళ్ళ స్వతంత్రంలో అన్యాయం జరిగింది, ఈ అన్యాయాన్ని సరిదిద్దాలంటే రాజ్యాధికారంలో మాకు వాటా కావాలి. అందుకే పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి, అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది. రాజ్యాధికారం ఏ వర్గాల చేతులుంటుందో ఆ వర్గాలకే అన్ని రంగాల్లో అభివృద్ధి స్టార్ట్ అవుతుంది. ప్రపంచంలో అన్ని దేశాల చరిత్ర ఒకసారి చూస్తే ఎక్కడ ప్రపంచ చరిత్రలో అన్యాయం, అణచివేత, దోపిడీ, పీడన, వివక్షత ఉందో అక్కడ తిరుగుబాట్లు వచ్చాయి. ఇక్కడ కూడా భారతదేశంలో మెజారిటీ ప్రజల పట్ల, బీసీల పట్ల అణచివేత, దేశ సంపద పెరుగుతుంది. ఆ సంపద కొందరు వ్యక్తుల వద్దనే ఉంటుంది, కొందరు పారిశ్రామికవేత్తల వద్ద ఉంటుంది. సంపద అందరికీ రావాలి, సమాన భాగంలో మన కులాలు డెవలప్ కావాలంటే పేదరికం లేకుండా, అవిద్య, అజ్ఞానం లేకుండా ఈ కులాలు డెవలప్ కావాలంటే రాజ్యాధికారం ద్వారా మాత్రమే సాధ్యం. ఈ దేశంలో 2 వివక్షతలు ఉన్నాయి, కుల వివక్షత, జెండర్ వివక్షత అంటే లింగ వివక్షత. మహిళల పట్ల వివక్షత, బీసీల పట్ల వివక్షత. మహిళల పట్ల వివక్షత కోసం మహిళా బిల్లు పెట్టారు. బీసీల పట్ల వివక్షత తొలగించడానికి ఏం పెడుతున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి, అప్పుడు మాత్రమే ఈ దేశంలో న్యాయం జరుగుతుంది. అందుకోసం బీసీలు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ పట్ల ఆశలు పెట్టుకున్నారు. ఈ వివక్షత తొలగడానికి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి, లేకపోతే బీసీలు తిరుగుబాటు చేస్తారు. బీసీ బిల్లు పెట్టే వరకు పోరాటం జరుగుతుంది. దేశంలో మెజారిటీ బీసీలంతా హిందువులు. ఈ దేశం భారతదేశంలో భారతమాత బిడ్డలకే అన్యాయం జరిగితే ఎట్లా, ఏ విధంగా న్యాయం జరుగుతుందని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకే తప్పనిసరిగా బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలి, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు దేశవ్యాప్తంగా స్కాలర్షిప్లు, ఫీజుల రియంబర్స్మెంట్ పథకము, అదేవిధంగా హాస్టళ్ళు, గురుకులాలు పెట్టి విద్యారంగం లోపల మౌలికమైన మార్పు తీసుకురావాలి. ప్రతి ఒక్కరికి విద్య ఎప్పుడైతే వస్తుందో అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. అందుకోసం విద్యారంగంలో కూడా సమూలగ్రమైన మార్పు తీసుకురావడానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పథకాలను దేశవ్యాప్తంగా పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడానికి ఆ లైన్ తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. SC/ST యాక్ట్ ఏ విధంగా అవుతుందో బీసీలకు కూడా రక్షణ చట్టాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావడానికి పార్లమెంట్లో SC/ST యాక్ట్ లేక బీసీ యాక్ట్ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టి ఎప్పుడైతే వీళ్ళన్నీ కల్పిస్తారో అప్పుడే బీసీలకు అభివృద్ధికి పునాదులు వేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ప్రారంభమైన ఈ ఉద్యమం భవిష్యత్తులో ఇంకా ముందుకు పోతుందని చెప్పి బీసీ బిల్లు పెట్టే వరకు కూడా ఎవరిని వదిలిపెట్టేది లేదు. దేశంలో 2650 కులాలు ఉంటే 2600 కులాలు ఇంతవరకు పార్లమెంట్లో అడుగుపెట్టలేదు. 2500 కులాలు ఏ అసెంబ్లీలో అడుగుపెట్టలే. ఈ దేశంలో సామాజిక న్యాయం అంటే ఇదేనా అని నేను అడుగుతున్నా. ఈ దేశంలో విదేశీయులకు ఉన్న గౌరవం బీసీలకు కూడా విదేశీయులు అయినటువంటి ఆంగ్లో ఇండియన్లకు అసెంబ్లీలో, పార్లమెంట్లో నామినేటెడ్ మెంబర్ ఇస్తారు. బీసీలకు నామినేటెడ్ మెంబర్ కాదు కదా, ఎలక్టెడ్ మెంబర్ కూడా వస్తుంది. దేశంలో కుల వివక్ష రూపుమాపాలంటే, కుల పక్షపాతం పెరగొద్దంటే తప్పనిసరిగా అన్ని కులాలకు సామాజిక న్యాయం జరగాలి. అందుకే చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక అన్ని రంగాల్లో కూడా
బీసీల వాటా బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. ఓకే.